డ్యూలింగో రీసెంట్‌గా ఎక్స్ట్రార్డినరీ ఎర్నింగ్స్ పోస్ట్ చేసినా గానీ, ఆల్ టైమ్ హైస్ నుంచి స్టాక్ 50% పడింది. షార్ట్ టర్మ్‌లో చూసుకుంటే స్టాక్ ప్రైస్ వచ్చేసి సెంటిమెంట్ మీద డిపెండ్ అవుతది. అదే లాంగ్ టర్మ్‌లో అయితే కంపెనీ గ్రోత్ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఈ స్టాక్ ప్రైస్‌ని డిసైడ్ చేస్తాయి. డ్యూలింగో షార్ట్ టర్మ్ సెంటిమెంట్ చూసుకుంటే ఏఐ గోనా డిస్టర్బ్ దేర్ బిజినెస్. కాకపోతే చాట్‌జీపీటీ మనకి 2022లో రిలీజ్ అయింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వీళ్ళ రెవెన్యూ గ్రోత్ చూసుకుంటే 42% సీఏజీఆర్‌తో పెరుగుతుంది. వీళ్ళ మంత్లీ యాక్టివ్ యూజర్స్ చూసుకుంటే 2020 నుంచి 2025 వరకు 35% సీఏజీఆర్‌తో వీళ్ళ యూజర్స్ అనేది పెరుగుతున్నారు. డ్యూలింగో బిజినెస్ చెప్పాలంటే సింపుల్. ఇదొక లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. ఇనిషియల్‌గా వీళ్ళు లాంగ్వేజ్‌తో స్టార్ట్ చేసి ఇప్పుడు డిఫరెంట్ వెర్టికల్స్ లైక్ మ్యాథ్స్, మ్యూజిక్ అండ్ రీసెంట్‌గా చెస్ అనేది రిలీజ్ చేశారు. ఈ కంపెనీ పైన ఉన్న బేర్ కేసెస్ చూసుకుంటే ఒకటి ఏఐ వీళ్ళ బిజినెస్‌ని కిల్ చేస్తదని, ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ డైలీ యాక్టివ్ యూజర్స్ ఇంక్రీజ్ అవుతున్నా గానీ మంత్లీ యాక్టివ్ యూజర్స్‌లో రీసెంట్‌గా స్లైట్ డిప్ అనేది చూసాం. రీసెంట్‌గా ఎలాంటి సెంటిమెంటే మనం గూగుల్ అండ్ రెడిట్ మీద చూసాం. వి ఆల్ నో హౌ ఇట్ టర్న్డ్ ఔట్. ఇంతకీ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సెంటిమెంట్ చూసి కొనకుండా దాని వెనకాల ఉన్న గ్రోత్ అండ్ ఫినాన్షియల్ చూసి కొనండి. ఇన్‌ఫాక్ట్ నా ఒపీనియన్ ఏంటంటే ఏఐ వీళ్ళ బిజినెస్‌ని కిల్ చేయడం కాకుండా పర్సనలైజ్డ్ కంటెంట్ అనేది క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దట్ వీళ్ళ రిటెన్షన్ అనేది ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీలో నాకు ఎటువంటి పొజిషన్ లేదు. కాకపోతే బేస్డ్ ఆన్ క్యాష్ రిజర్వ్స్ ఐ మైట్ ఓపెన్ ఏ పొజిషన్ సూన్. మీలో ఎంతమంది డ్యూలింగో ఇన్వెస్టర్స్ ఉన్నారు? అండ్ మీ బేర్ కేస్ ఏంటనేది కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. డిస్కస్ చేద్దాం.